కూటమి ప్రభుత్వంలో టీడీపీ వర్గీయుల దౌర్జన్యాలు తారాస్థాయికి చేరాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు వెంకట్రావుపల్లిలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఇళ్ల ముందే కంచె వేశారు టీడీపీ నేతలు. ఏళ్ల తరబడి రాకపోకలు సాగించే ప్రభుత్వ స్థలంలో కంచె వేయటం ఏంటని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ 3 కుటుంబాల వారు ఉపయోగించే దారి తమదంటూ టీడీపీకి చెందిన వారు వాదిస్తున్నారని అన్నారు. గతంలో దాడికి పాల్పడ్డారన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిలర్, తెలుగుదేశం కౌన్సిలర్ అనుచరులు అందరూ వచ్చి ఆ దారి మీది కాదు, మీకు దోవ లేదు, ఈ దోవను పోవడానికి హక్కు లేదు, మీరు మాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ దోవను పోవడానికి హక్కు లేదు మీకు అని మా అక్కడ వచ్చేసి నిన్న కంచె వేశారు. ఆ కంచె ఎందుకు వేశారంటే ఓన్లీ మా ఇంటికి సంబంధించిన ఇష్యూ మీదే ఇక్కడ జరుగుతూ ఉన్నది. చాలా రోజుల నుంచి ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది. ఆ వీడియో కూడా కొట్టినప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తారు. ఎందుకంటే అప్పుడు కూడా నేను ఇదే చెప్పా, మీడియాకు కూడా చెప్పా ఈ విషయం. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లం ఉన్నది, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉన్నది, మమ్మల్ని కాపాడాలి అని అప్పుడు విన్నవించుకో. దయచేసి విన్నవించుకునేది ఏంటంటే మాకు మా దారినే బూట్ చేశారంటే ఇంకా మేము మా అలాంటి సామాన్యులు ఎట్ట బతకాలి ఈ ఊర్లో. ఈ ఊరే కాదు, ఇలాంటి సమస్య ఎక్కడ జరగకుండా సామాన్యుల మీద కక్ష సాధింపు రాజకీయాలు చేయకూడదని కోరుకుంటున్నాను.